అదేమిటి? స్వర్గమా? అది స్వర్గాన్ని దర్శించడం మృత్యువు వాటిల్లోకి జరుగుతుంది శోనా. పుత్ర శోన, అది రాజభవనం, రాజుగారి నివాసం, అలాగే వారి కార్యాలయం. కురురాజు ఇక్కడే నివసిస్తుంటారు. రాజుగారు ఇంత పెద్ద భవనంలో నివసిస్తారా? మరి దేవతలు ఇంకెంత పెద్ద భవనంలో నివసిస్తారు? వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలతో అవసరమే ఉంటుంది. ఎవరైతే వారి ఆకారంతో సంతుష్టులు కాలేరో వాళ్ళకి పెద్ద భవనాలు కావాలి. రాజుగారి భవనం రాజ్యానికి గౌరవ చిహ్నం వంటిది. అది విశాలంగా ఉండడం ఎంతో ముఖ్యం అన్నగారు. పిల్లలకు సంతోషం ఏమిటో నేర్పించాలి, సంఘర్షణలు కాదు. సంతోషమనేది నేర్పించేది కాదు సుషేణ. సంతోషం స్వయంగా హృదయంలో కలగాలి. నువ్వు చెప్పినట్టు నేను నీ పుత్రులకు భయమేమిటో తప్పకుండా నేర్పిస్తాను. భయాన్ని మొయ్యకూడదు, దాన్ని మన నుంచి దూరంగా విసిరిగొట్టాలి పెద్దనాన్న. భలే భలే పుత్ర, నువ్వు నన్ను ఎంతగానో సంతోషపెట్టావు. నీలో ఈ ధైర్యమే నిన్ను దివ్యాంశ సంభూతునిగా పరిచయం చేస్తుంది. చూడు, నువ్వొక పాము మీద రాయిని విసిరావనుకో, ఆ పాము రాయిని చూసి బొస కొడుతుంది. కానీ సింహం మీద ఆ రాయిని విసిరావనుకో, ఆ సింహం రాయి విసిరిన వాడి మీద పంజా విసురుతుంది. అలాగే నువ్వు కూడా వాస్తవానికి సింహం వంటి వాడివి. ఈ రోజు ఈ నగరాన్ని నువ్వు చూస్తున్నావు. త్వరలోనే ఈ నగరం మొత్తం నిన్ను చూస్తుంది. ఈ నగర ప్రజల నినాదం ఇలా ఉంటుంది, అదిగో చూడండి, వస్తున్నారహో అతిరథ పుత్రుడు కర్ణుడు అని. అతిరథ పుత్రుడు కర్ణుడా? రాధేయ కర్ణుడు. పదండి, హస్తినాపుర నగర ప్రవేశానికి మనం అనుమతి కూడా తీసుకోవాలి. నువ్వెళ్ళు, నేను వృషభానుడి దగ్గర బస చేస్తాను. సూతులకు ఆవాసం అక్కడే కదా మరి. సోనా, పదండి.
షోనా, మీ నాన్నగారు చేయి పట్టుకున్నాడు. ఇక్కడ చాలా జనం ఉన్నారు. నువ్వు తప్పిపోగలవు, జాగ్రత్త. సోదర కర్ణ, ఈ మహానుభావుడు నిజంగానే అంత పెద్దగా ఉంటారా? విన్నావు కదా పెద్దనాన్నగారు ఏమన్నారు? చిన్న ఆకారం, పెద్ద భవనము. చిన్న శరీరము, పెద్ద ప్రతిమ. మన శంకుప్రద గ్రామంలో పెద్ద వీరుడు నాన్నగారే కదా, కానీ అతను ఈ మాత్రమే ఉండేవారు కదా. ఈయన శిల్పం ఇంత పెద్దగానా? ఈయన గొప్ప నగరంలో నివసించే వ్యక్తేమో. లేదు, ఇక్కడ బయట వాళ్ళు, సూతులు శూద్రులు ఎవరైనా సరే ఇక్కడ నివసించడానికి వీల్లేదు. రాజభవనంలో కేవలం క్షత్రియులకి మాత్రమే నివసించడానికి అర్హత ఉంది. మరి అదెలా తెలుసుకోగలరు ఎవరు సూతులు ఎవరి క్షత్రియులు అనేది? వారి ముఖం మీద ఏదైనా గుర్తుంటుందా మరి? క్షత్రియుల ముఖంలో తేజస్సు ఉంటుంది, ఇంకా వారి చేతుల్లో శస్త్రం ఉంటుంది. నువ్వు క్షత్రియుడివా? లేదు. మరి ఈ సమయంలో నువ్వు కూడా క్షత్రియుడివి కాదు కదా. నీ చేతుల్లో మరి శస్త్రం లేదు కదా. తన ముఖంలో తేజస్సు కూడా లేదు సోదరా. మరైతే మీరిద్దరు ఎవరు? మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడనే లేదే. మీ పేర్లేమిటి? నా పేరు శోనుడు, తను నా సోదరుడు కర్ణుడు. నా పేరు సూచి ఉపాధ్యాయుడు. నా తండ్రి గారు సేనానాయకుడు, మదంజయుల వారి సైన్యంలో సైనికులు. మీకు మదంజయ మహాశయుల వారి గురించి తెలుసు కదా. వారు ఎంత గొప్ప వీరులో తెలుసా? ఈ మధ్యనే వారు అడవిలో 5 ఆటవీకుల్ని బందీలుగా చేసి తీసుకొచ్చారు. ఇంకా గాంధార్ దేశపు రాజుగారి శకునితో వారికి సన్మానం జరగబోతోంది తెలుసా? అడవిలోనా? ఆ అడవికి చెందిన అటవీకులు పాతాళానికి వెళ్ళిపోయారు కదా. నీకీ విషయమైనా తెలుసు? మేము కూడా అడవి నుండే ఇక్కడికి వస్తున్నాం. ఆ అటవికులు మమ్మల్ని కూడా బందీలుగా చేశారు. అయితే మేము విడిపించుకుని వచ్చాం. ఓ,
అలా అయితే మీరు మదనజయ మహాశయుల వారి పరాక్రమం ఏమిటో చూసే ఉంటారు. మా రాజ్య మహారాజు ధృతరాష్ట్రుల వారు గుడ్డివారు కదా, అందుకనే మదనజయ మహాశయుల వారి పరాక్రమం గురించి వినిపిస్తున్నారు. పద సోదరా, మనం కూడా విందాం. లేదు షోనా, అమ్మ మనల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది కదా. మహారాజా, ఆ అడవి ఎంతో దట్టమైంది మహారాజా. అక్కడ ఆదిదేవుని మూర్తి ఎంతో భారీగా భయానకంగా రూపొందించబడింది. భారీ విగ్రహాకృతి. ఆదిదేవుని ముఖం నుంచి అగ్నికీలలు విరజిమ్ముతున్నాయి. ఆ విగ్రహాకృతి ముందు ఒక పాత్రలో మనుషుల రక్తంతో నింపి బలి ఇస్తున్నారు. ఎంతో మంది మనుషుల్ని బలి ఇవ్వడం మూలంగా ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. ఒక సూత కుటుంబాన్ని బందీలుగా చేసి వారిని బలి ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. నేను వెంటనే వార్త తెలుసుకున్నాను. హస్తినాపుర సామ్రాజ్య సేనా నాయకుడైన మతంజయుడు ఆ సూత కుటుంబాన్ని సమయానికి రక్షించకపోయుంటే వారి రక్తం ఈ హస్తినాపురం దాకా ఏరులా ప్రవహించుండేది మహారాజా. 500కు పైగా ఆటవికులున్నారక్కడ. కానీ మీ కృపా ప్రేరణ మూలంగా మీ సేవకుడు భయభ్రాంతికి లోను కాలేదు. నేను వాళ్ళ శస్త్రాల్ని ధ్వంసం చేసి భీషణ యుద్ధం చేశాను మహారాజా. ఎవరదే? ఎవరు నవ్వుతున్నదే? మౌనంగా ఉండు షోను. ఎవరలా నవ్వుతున్నదే? క్షమించండి మహారాజా, నా సోదరుడికి కొంచెం తెలివి తక్కువ. మౌనంగా ఉండు షోను. కానీ నువ్వు ఎందుకు నవ్వావు బాలక? మహామంత్రి విదురా, ఆజ్ఞ మహారాజా. బాలకులారా, మహారాణి గాంధారీ దేవి గారు మిమ్మల్ని ప్రశ్నించారు కదా, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పు బాలక, నువ్వెందుకలా నవ్వావు?
కన్నా, షోనా, క్షమించండి మహారాజా, క్షమించండి మహారాణి. షోనా, కన్నా, పద. ఆగండి. మా గ్రామంలో ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నేను యుద్ధంలో 100 మంది శత్రువుల చేతులు నరికానని, 100 మంది శత్రువుల కాళ్ళు నరికానని. అప్పుడు నా మిత్రుడు వాస్తవం వాళ్ళ నాన్న ఏమడిగారంటే, మరి అసలు నువ్వు శత్రువుల కంఠాలను ఎందుకు ఉత్తరించలేదని. అప్పుడు ఆ పెద్దాయన ఏం చెప్పారో తెలుసా? వాళ్ళ కంఠాలను ముందే తరిగి పారేశారట. సామ్రాట్ ధృతరాష్ట్రుడి ఎదురుగా నిలబడి తమాషాలు చేసే సాహసం చేస్తావా? పిల్లాడు కదా, తనకి నవ్వే అధికారం ఉంది. అది సరే, ఈ విషయ ప్రస్తావన ఎందుకొచ్చింది బాలక? ఎందుకంటే పెద్దయినా గుహ నుంచి బయటకొచ్చారు కదా, దానికంటే ముందే నా సోదరుడు కర్ణుడు ఆ వనచరుల్ని ఓడించాడు. సత్యం జయిస్తుంది.